అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతులు ఒక భారీ షాక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి దాదాపు 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసిండు. ఫస్ట్ ఏమో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చిండు. రెండోదేమో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చిండు. 5 ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చేసిండు. ఇక 6వ ఎకరానికి కూడా రైతు భరోసా విడుదల కావడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయట డబ్బులు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సో మ్యాక్సిమం 7 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు రేవంత్ రెడ్డి. ఈ మ్యాక్సిమం 7 ఎకరాల వరకు, అంతకు మించి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వకపోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే అసలు తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత ఏందని చెప్పి రేవంత్ రెడ్డి సర్వే చేసిండు. సునీల్ కనుగోలు టీం తోటి రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు. ఎందుకంటే అంతకంటే ముందు 2 సర్వేలు వచ్చినాయి. హెచ్ఎంఆర్ సర్వే ఒకటి, ఆ తర్వాత సిప్యాక్ సర్వే అని వచ్చింది. ఈ 2 సర్వేలలో కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 23-24 సీట్లు రావచ్చు, బీఆర్ఎస్కు 74-84 సీట్లు రావచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున సర్వేలు వచ్చినాయి. నియోజకవర్గాల వారీగా కూడా సర్వే ఇచ్చారు, జిల్లాల వారీగా కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసి ఈ సర్వేలు నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంటర్నల్ సర్వే చేయించిండు. ఇంటర్నల్ సర్వేలో రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ ఏం తెలుసా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 40-42 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి గెలుతారు, 60-64-65 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలుతారు, బీజేపీకి 5-6 సీట్లు రావచ్చు, ఎంఐఎంకి గవే 7-8 సీట్లు రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్లో ఏంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. మరి ఎందుకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకు కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉంది, కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉండడానికి గల కారణం ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి కనుక్కునే కార్యక్రమం చేసిండు. కనుక్కుంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రైతు భరోసా. రైతులు చాలామంది ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. రీజన్ ఏంది అంటే రైతు భరోసా వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎండాకాలం పంటకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. అది కూడా చాలా మంది రైతులకు రాలేదు. ఇప్పటిదాకా ఎండాకాలం పంటకు సంబంధించిన రైతులు చాలా మందికి ఇంకా అకౌంట్లో పడలేదు పైసలు. ఇప్పుడు ఇక వానాకాలం పంట కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యరేమో అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించిన వ్యతిరేకత బాగా ఉన్నది. ఆ వ్యతిరేకతను పొడగొట్టుకుంటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత గెటిన్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చేసిన ఆగ మేఘాలతోటి హుటాహుటిన రేవంత్ రెడ్డి అప్పు తీసుకొచ్చిండు. ఒక 5-6 వేల కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చి ఇమీడియట్లీ ఫస్ట్ ఒక 2,400 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చేసిండు. ఆ తర్వాత ఇక 3వ ఎకరానికి, 4వ ఎకరానికి, 5వ ఎకరానికి కూడా ఇచ్చిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమనుకుంటే ఇక మన పైన ఉన్న వ్యతిరేకత పోవాలంటే, లేకపోతే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోవాలంటే 70 లక్షల మంది రైతులను సంతృప్తి పరచాలి, 70 లక్షల మంది రైతులను హ్యాపీగా ఉంచాలి. ఒకవేళ రైతులు తృప్తిగా ఉండకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రైతులు ఆనందంగా ఉండాలి. రైతులు కాంగ్రెస్ని సూపర్ అనాలంటే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేసిండు. మరి రైతు భరోసా రిలీజ్ చేసిన తర్వాత కూడా మరి రైతులు సూపర్, కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న రైతు భరోసా ఇచ్చారు చాలా అద్భుతం అని చెప్పి మరి ప్రభుత్వాన్ని పొగుడుతుర్రా, మరి రేవంత్ రెడ్డిని పొగుడుతుర్రా, సూపర్ రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ కంటే గ్రేటు, మాకు టైంకి రైతు బంధు ఇచ్చిండు, ఇట్లాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి రేవంత్ రెడ్డిని పొగుడుతుర్రా రైతులు అంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు లేదు. రేవంత్ రెడ్డికి రైతులు పెద్ద షాక్ ఇస్తారు. దాదాపు 119 నియోజకవర్గాలలో 33 జిల్లాలలో ఉన్నటువంటి రైతులు దాదాపు 60-62% రైతులు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. కారణం ఏం తెలుసా? రేవంత్ రెడ్డి మొదటి విడత రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు కదా, చాలామంది రైతులకు 2 ఎకరాలకు రైతు భరోసా రాలే, 3 ఎకరాలకు కూడా చాలామంది రైతులకు రైతు భరోసా రాలే, 4 ఎకరాలకు రాలే, 5 ఎకరాలకు కూడా రాలే. ఇప్పుడు 6వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారయ్యారు. ఇప్పుడు 5 ఎకరాలకు ఫుల్ ఫెడ్జింగ్కి ఏనేయలేదు, మొత్తం ఇచ్చేసినామని చెప్తుంది ప్రభుత్వం. రైతు భరోసా మొత్తం ఇచ్చేసినాం, దగ్గర 7,000 కోట్లు ఖర్చు పెట్టేసినాం, ఇంకా 2,000 కోట్లు అకౌంట్లో విడుదల చేస్తే అయిపోతుంది, ఇంకా చేతులు దులుపుకుంటున్నారు ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి? రైతు భరోసా ఎకరానికి ఇచ్చి కూడా అందరికి ఇచ్చేసినామని చెప్పుకుంటారు వీళ్ళు. ఇప్పుడు రైతులు ఎందుకు ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు? రైతు భరోసా అయితే అకౌంట్లో పడ్డది కదా, ఇంకా ఎందుకు రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతుర్రు అంటే రైతు భరోసా డబ్బులు ఎండాకాలం పంటకు ఎందుకు వేయలే? మరి వీళ్ళు ఎండాకాలం పంటకు 2 ఎకరాలకే ఎందుకు ఇచ్చిర్రు? ఇప్పుడు వానాకాలం పంటకు విడతల వారికి ఇస్తురు, మళ్ళీ వచ్చే పంటకి ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదని అంటారు రైతులు. ఈ 2026కు సంబంధించినటువంటి ఏదైతే డిసెంబర్ ఉంటుందో అప్పుడు మళ్ళీ రైతు భరోసా అసలు రేవంత్ రెడ్డి ఇస్తారో ఇయ్యడో తెలియదు.
ఇప్పుడు ఎట్లనో అట్లా ఇచ్చిండు. ఇప్పుడు వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు. కానీ నెక్స్ట్ టైం ఇస్తాడో ఇయ్యడో. పోయినసారి 2 ఎకరాలకు ఇచ్చిండు, ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చిండు, కొంతమంది ఇవ్వలేదు. ఇంకా రేపు మొత్తము ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనలో మరి ఇంక ఇత్తడో ఇయ్యడో అనేది మాకు పెద్ద డౌట్ ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతులు చెప్తున్నారు. అంటే రైతులు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆనందంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. ఏదో రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయగానే రైతులు ఆనందపడిపోతారు, సంతోషపడిపోతారు, సూపర్ డూపర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు, పోగొడతారు ప్రభుత్వాన్ని అని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రైతులు పోగొడతలేరు. రైతులు రైతు భరోసా వచ్చినాక ఇంకో సమస్య చెప్తున్నారు. ఏం తెలుసా? యూరియా బత్తాలకు ఇబ్బంది అవుతుందని. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంటే విన్నా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, విచిత్రం అనిపించింది. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తుండే తెలుసా? ఏదైతే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి యాప్ ఉందో ఇగో చెప్తున్నాడు. యూరియా యాప్కు రైతుల నుండి విశేష స్పందన లభిస్తుందట. అంటే రైతులట యూరియా బత్తాల యాప్ సూపర్ ఉన్నది, అసలు ఈ యాప్ పట్టుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసిరని రైతులు ఆనందపడుతురట. రైతులు ఫెంటాస్టిక్ సూపర్ అని చెప్పి అంటుర్రట. ఏం విచిత్రం! ఇప్పుడు రైతులకు రైతు భరోసా పడ్డది, అయినా సరే రైతులు ఎందుకు ఆనందంగా లేరు? కారణం ఏంది? యూరియా బత్తాలు దొరుకుతలేవు. ఇప్పుడు రైతులు పంట పండించిన పంట పండాలంటే ఫస్ట్ యూరియా కావాలి కదా. యూరియా బత్తాలు వస్తే చెట్టుకు బలం కావాలంటే యూరియా కావాలి, యూరియా లేవు. ఇప్పుడు ఇంకా పోతుండే యూరియా బత్తాలు దొరకదో తెలియదు. పోనీ యూరియా బత్తాలు ఉన్నా కూడా యాప్లో ఎట్లా బుక్ చేసుకోవాలో రైతులకు తెలియదు. అందరు రైతులు చదువుకున్నటువంటి వాళ్ళే ఉండరు. కొంతమంది రైతుల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, కానీ కేవలం యూట్యూబ్ చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది. వార్తలు వినడానికో యూట్యూబ్ చూడడానికో ఏమైనా సినిమాలు చూసుకోవడానికి తప్ప రైతులకు చదువు రాకపోతే ఎట్లా బుక్ చేస్తారు? యాప్లలో గీప్లలో ఎట్లా పెడతారు? పాస్ పుస్తకము ఏదైతే నంబర్ కావాలట, అది ఇది ఇవన్నీ ఏడెంటర్ చేస్తారు వాళ్ళు. ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయి, ఏ మండలాలు ఎన్ని ఉన్నాయి, బత్తాలు ఏం కథ ఎట్లా చూస్తారు రైతులు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి యూరియా బత్తాల విషయంలో కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నది. ఇంకా రుణమాఫీ విషయంలో ఇంకా పెద్ద వ్యతిరేకత. రేవంత్ రెడ్డి నమ్మించిండు జనాలను. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కడితే 2 లక్షల మాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి నమ్మించిండు. బ్యాంకులకు పైసలు కట్టించిండు. ఇప్పటిదాకా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలే. 500 రూపాయల పంట బోనస్ కూడా అందరికీ పూర్తి స్థాయిలో రాలేదు. అది కూడా వ్యతిరేకతనే రేవంత్ రెడ్డి మీద. రైతులకు ఇప్పటిదాకా సబ్సిడీలో ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 2.5 సంవత్సరాల పరిపాలనలో ట్రాక్టర్లు ఇచ్చిండా సబ్సిడీలో? రైతులకు సబ్సిడీలో విత్తనాలు ఇచ్చిండా? రైతులకు సబ్సిడీలో ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇచ్చిండా? గడ్డి కోసే మిషనో, వరి కోసే మిషనో, లేకపోతే దుక్కి దున్నే మిషనో, నాటేసే మిషనో ఏమైనా ఇచ్చిండా సబ్సిడీలో? ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి? ఇప్పటిదాకా ఏమొచ్చింది? అంత ఆగమాగం లేదా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏమనుకో ఒక్క రైతు భరోసా విడుదల చేస్తే కథ మొత్తం రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ అవుతారు, నెగిటివ్ ఉండరు. రైతులు మొత్తం మాకు మంగళారతి పడతారు, మాకు పులదండలు ఎత్తారని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ ఎప్పుడైనా కూడా మనము షర్ట్ ఏడ జనిగిందనే చూసుకుంటాం. పాయింట్ ఏడన జనిగిందా, పాయింట్ ఏడన లూజ్ అయిందా, ఇవన్నీ చూసుకోం మనం. అవి కూడా చూసుకోవాలి. లేకపోతే ఇంకేమైనా చెప్పులు ఇరిగినాయా, లేకపోతే ఏమైనా వాచ్ వలిగిందా, లేకపోతే స్పెట్స్ ఏమైనా ఇరిగిపోయినాయా, నా ఫోన్ ఏమైనా ఖరాబ్ అయిందా అని కూడా చూసుకోవాలి. ఉత్తగానే నా ఫోన్ మంచుకుంటే అన్ని మంచుకున్నట్టే, నా శరీరంలో అన్ని మంచుకున్నట్టే, నేను వేసుకున్న బట్టలు మంచుకున్నట్టే అనుకుంటే కాదు కదా. ఓన్లీ రైతు భరోసా రైతులకు ఇచ్చేసి ఇక మొత్తం రైతులు మాకు పాజిటివ్ అవుతారు, మాకు ఇబ్బంది లేదు అనుకుంటే కాదు కదా. రైతులకు 100 సమస్యలు ఉంటాయి, 1-2 కాదు. ఈ సమస్యలకు రేవంత్ రెడ్డి పరిష్కారం తీసుకొని రావాలి. ఇప్పటిదాకా ఏ పరిష్కారం పట్టుకొచ్చిండు? రైతులు పండించేటటువంటి పంటకు కాలువలకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు, పంట పండిద్దామంటే. ఇది బాధ కాదా రైతులకు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుకున్నాయి, 1-2 కాదు. రైతులు చెప్తున్నారు మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రైతు బంధు డబ్బులు టైంకి వచ్చినాయి. ఇలా రేవంత్ రెడ్డి రైతు బంధు విడుదల చేస్తున్నంటే భారీ బహిరంగ సభ పెడతాడు. రైతు బంధు 2వ ఎకరానికి విడుదల చేస్తున్నట్టే భారీ బహిరంగ సభ. ఎంత విచిత్రం చూడు. ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటా చెప్పనా? సరే రేవంత్ రెడ్డి రైతు బంధు రిలీజ్ చేస్తున్నా అనుకుందాం. రిలీజ్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. సరే పబ్లిక్ మీటింగ్ పెట్టిండు, ఒక అర్థం పర్థం పెట్టొద్దు కానీ పెట్టిండు. ఇక రైతు బంధు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ రైతు బంధు జోలికి రేవంత్ రెడ్డి పోవద్దు. ఇప్పుడు ఏం చేసిన 5 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు కదా, 6వ ఎకరం 7వ ఎకరం అట ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ రిలీజ్ చేస్తారట పైసలు. ఎంత విచిత్రం! నువ్వు ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి భారీ బహిరంగ సభలు పెట్టుడు ఎందుకు? ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయల ఖర్చు. ఈ దుబారా ఖర్చు ఎందుకు? నేను కనుక్కున్న కొంతమంది రైతులను అడిగినా, కేసీఆర్ అప్పట్లకి ఇట్లా మన సభలు పెట్టిన మీటింగ్ పెట్టిన అంటే ఏం పెట్టకపోయేదట. కేసీఆర్ కొత్త పథకాలు ఇచ్చినప్పుడు కూడా సభలు పెట్టి ఓపెనింగ్ చేయకపోయేదట, డైరెక్ట్ జనాలకు ఇచ్చేసేదట. టీవీలో అనౌన్స్మెంట్ చేసుడు, ప్రెస్ మీట్ పెట్టుడు, డైరెక్ట్ ప్రజలకు ఇచ్చేసుడు అంతే. రేవంత్ రెడ్డి లెక్క ఇట్లా సోకులు వల్లేదట, ఊకే సభలు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు ఇట్లా చేయలేదట కేసీఆర్. అందుకే జనాలు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి అన్నీ వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు వచ్చింది, మిషన్ భైరత నీళ్ళు వచ్చినాయి, మిషన్ కాకతీయ నీళ్ళు వచ్చినాయి,
కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు 24 గంటలు ఉన్నది, కేసీఆర్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు వచ్చినాయి, గ్రామాలలో అభివృద్ధి జరిగింది, స్ట్రీట్ లైట్లు వేసిరు, మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి, అంబులెన్స్ ఇంటికి వచ్చేది, మా గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. ఇట్లా చాలా జరిగినాయి అని చెప్పి చాలామంది రైతులు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారు తెలుసా? రేవంత్ రెడ్డి కనుక్కున్నాడు. రైతు భరోసా ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కనుక్కునే కార్యక్రమం చేసిండు. సర్పంచ్లతోటి, ఎమ్మెల్యేలతోటి, వాళ్ళతో వీళ్ళతో కనుక్కున్నాడు రేవంత్ రెడ్డి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాడు. అసలు ఏంది రైతు భరోసా ఇచ్చేసిన మరి అకౌంట్లో రైతులు ఏమంటారు, రైతుల స్పందన ఏందంటే అప్పుడు వీళ్ళు చెప్పిరట, సార్ మనం ఎన్ని రైతు భరోసా ఇచ్చినా కూడా రైతులు ఇంకా కోపం మీదనే ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. రీజన్ ఏంది అంటే రైతు భరోసా అడిగితే 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 ఇప్పుడు ఇచ్చిరు. అది కూడా రైతు భరోసా అందరికి రాలే, వచ్చిన వాళ్ళు ఏమో మాకు లేట్ అయిందని చెప్తున్నారు. రైతు భరోసా మాకు లేట్ అయింది, పోయినసారి కూడా రేవంత్ రెడ్డి చక్కగా ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తారో ఇయ్యరో అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. రానోళ్ళు ఏమో ఇంకా మాకు రైతు భరోసానే రాలేదు, మేమేం చేయాలని చెప్పి రానోళ్ళు చెప్తున్నారు. ఎట్లా చెప్పినా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే ఉన్నది. రైతులు ఎట్లయినా కూడా రేవంత్ రెడ్డికి షాకే ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత చేసినా కూడా వ్యతిరేకతను పొడగొట్టుకోలేడు, ఆయనతో కాదు. రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా రైతుల వ్యతిరేకత మాత్రం పోదు. రేవంత్ రెడ్డి అంత వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు. కాబట్టి ఇక చూడాలి, నెక్స్ట్ ఏదో సభ పెడతారట, ఖమ్మంలో మదిరాలో సభ పెడతారట, 6 ఎకరాలకు 7 ఎకరాలకు రైతు బంధు డబ్బులు విడుదల చేస్తారట. ఏందో ఈ విచిత్రం అంతా ఆగమాగం ఉన్నది. సరే, మీరు కూడా కామెంట్ పెట్టండి, రైతు భరోసా ఎంతమంది రైతులకు వచ్చింది, ఎంతమంది రైతులకు రాలేదు. వస్తే వచ్చిందని కామెంట్ పెట్టు, రాకపోతే రాలేదని చెప్పి కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఎన్ని ఎకరాలకు వచ్చిందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయరు. ఈ వీడియోకు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.